ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తల్లికి వందనం పథకం 2025కు సంబంధించి మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు రాలేదో అంటే 13,000 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ కాలేదో వాళ్ళకందరికీ కూడా రెండో విడత లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 13,000 రూపాయలు జూలై 5న మీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి మీకు మొదటి విడతలో డబ్బు రాకపోయి ఉన్నట్లయితే అంటే 13,000 రూపాయలు క్రెడిట్ కాకపోయినట్లయితే ఈ సెకండ్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ నేమ్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ 13,000 రూపాయలు మళ్ళీ చెప్తున్నాను జూలై 5న ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ని జూన్ 12న ప్రారంభించింది. వేల మంది తల్లుల అకౌంట్లోకి పర్ స్టూడెంట్ పర్ మదర్కి వచ్చేసి 13,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. సో అయితే కొన్ని కారణాల వల్ల 3 రకాల మదర్స్ తల్లుల అకౌంట్లోకి అమౌంట్ అనేది డిపాజిట్ చేయలేదు. వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల చేత గ్రీవెన్స్ ఫామ్ని స్వీకరించింది. ఈ గ్రీవెన్స్ ఫామ్ స్వీకరించినటువంటి సచివాలయ సిబ్బంది వాటిని జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన అనేది జూన్ 20 వరకు జరిగింది. జూన్ 20 వరకు పరిశీలన జరిగిన తర్వాత జూన్ 20 నుంచి 28 వరకు నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి తల్లుల లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మనకి జూన్ 30న అంటే ఈ రోజున సెకండ్ లిస్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రేపు జూలై 5న ఈ 13,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈజీగానే మీ మొబైల్ సహాయంతోనే మీ పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దానికి సింపుల్ ప్రాసెస్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి తల్లుల్లారా. ముందుగా నేను ఒక నెంబర్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టండి. హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఈ హాయ్ మెసేజ్ పెట్టిన తర్వాత మీకు పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది, తెలుగు వెర్షన్ ఉంటుంది. తల్లికి వందనం 2025 దీన్ని ఎంచుకోండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ అంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీరు కనుక తల్లి ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఒక లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీ నేమ్ అంటే మదర్ నేమ్ అనేది ఉంటుంది. మీ మదర్ నేమ్ లేక మీ నేమ్ ఉన్నట్లయితే మీకు 13,000 రూపాయలు మీకు వస్తున్నట్లు ఈ 13,000 రూపాయలని ఈ నెల అంటే జూలై 5న మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు మొబైల్లో ఈ విధంగా చెక్ చేసుకోవటం కష్టంగా ఉన్నట్లయితే మీరు కంగారు పడకండి. మీకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంది. దాని గురించి కూడా ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయండి అంటే ఇమీడియట్లీగా మీ గ్రామ సచివాలయ వార్డుకి వెళ్ళండి, కార్యాలయానికి వెళ్ళండి, సచివాలయం ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్కి మీ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డు ఇవ్వండి లేక మీ ఆధార్ నెంబర్ చెప్పండి. అతను మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క నేమ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ పద్ధతిని మీరు ఫాలో అవుతూ మీరు ఇమీడియట్లీగా మీకు అమౌంట్ వచ్చిందో లేదో చూసుకోండి. ఇక అయితే ఒకవేళ మీకు ఈ సెకండ్ లిస్ట్లో కూడా మీకు నేమ్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్ నాట్ ఫౌండ్ అని వచ్చిందనుకోండి, అంటే మీకు 13,000 రూపాయలు రాలేదు అని అర్థం. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు మళ్ళీ సచివాలయానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సచివాలయాల్లో అభ్యంతరాల ఫామ్ అంటాం, దాన్ని గ్రీవెన్స్ ఫామ్ అంటాం. ఈ గ్రీవెన్స్ ఫామ్ని మళ్ళీ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ గ్రీవెన్స్ ఫామ్ని ఫిల్ చేస్తూ దాంట్లో మీ ఆధార్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తారు. మీ బాబు లేక పాప యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత గ్రీవెన్స్ ఫామ్ని ఏ విధంగా అయితే లాస్ట్ టైం తీసుకోవడం
దాన్ని పరిశీలించటం, ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేయటం జరిగిందో అదే విధంగా ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ తర్వాత ఎవరికైతే డబ్బులు రాలేదో వీళ్ళందరూ కూడా గ్రీవెన్స్ ఫామ్ ఫిల్ చేయాలి. గ్రీవెన్స్ ఫామ్ని స్వీకరించి నిజంగా మీకు అర్హత ఉన్నట్లయితే మీకు రావాల్సినటువంటి 13,000 రూపాయలు మీకు థర్డ్ లిస్ట్, అదే థర్డ్ దఫా లేక మూడవ విడత లిస్ట్లో మీకు ఈ మనీ అనేది వస్తుంది. అది మనకు ఆగస్టులో వస్తుంది. దానికి సంబంధించి మీరు టెన్షన్ పడకండి. ఎప్పుడైతే థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా మీ మొబైల్లో చెక్ చేసుకోండి. మీ ఏ నెంబర్తో అయితే చెక్ చేసుకోవాలో ఆ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నెంబర్ని మీరు ఏం చేయాలి, వాట్సాప్లోకి వెళ్ళండి. ఫస్ట్ నెంబర్ని సేవ్ చేసుకోండి. నెంబర్ని సేవ్ చేసుకుని జస్ట్ హాయ్ హాయ్ అని టైప్ చేయండి. మొత్తం అక్కడ నుంచి వచ్చేసిద్ది. ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వీడియో. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే సో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్కి ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఈ విధంగా మనీ 13,000 రూపాయలు రాలేదో వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ.